హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, ఇదే విధంగా మీకు నచ్చిన ఫొటోస్ని పెట్టుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ని పెట్టుకొని మీరు కూడా ఇలానే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ మీకు డెమో చూపిస్తాను. సో ఇప్పుడైతే చూడండి. వావ్, అమేజింగ్ కదా ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ని పెట్టుకొని మీరు కూడా ఇలానే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేయాలి, ఈ యొక్క ఫ్రేమ్లో మన ఫొటోస్ని ఎలా సెట్ చేయాలనేది ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 200 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మన ఫొటోస్ని క్రియేట్ చేసుకోవాలంటే మనకు పిక్సార్ట్ అనే అప్లికేషన్ అయితే అవసరం ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. సో వన్స్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇక్కడ మనకు కొందరికి స్కిప్ అవుట్ అని అడుగుతుంది, కొందరికి స్కిప్ అని అడగదు. సో ఇక్కడ మనకు ఫేస్బుక్ లాగిన్ అని ఇచ్చేసి క్లోజ్ అని ఇచ్చేసి మనకు స్కిప్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఎవరైతే మీరు అంటే మీ ఫొటోస్ ఉంటాయి కదా, సో మీ ఫొటోస్ వస్తాయి, అలాగే వీడియోస్ వస్తాయి. సో ఇక్కడ మీకు ఏంటి కావాల్సింది, ఫస్ట్ నేనైతే ఇక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో మీకు నచ్చిన ఫొటోస్ అనేది ఫస్ట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ బేసిక్గా నేను వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ 1, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ 2, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ 3, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ 5 అని మీకు 5 ఇస్తాను. సో ఈ యొక్క 5 ఇమేజ్లలో మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అనేది సెటప్ అనేది చేసుకోండి. సో ఒక్కొక్కటి ఎలా సెటప్ చేయాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇది సెలెక్ట్ చేసుకొని మనకి ఇలా కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ అంటే మనకి ఇక్కడ యాడ్ ఇమేజ్ అని ఉంది కదా, యాడ్ ఫోటో. ఈ యొక్క యాడ్ ఫోటో మీద టచ్ చేస్తే మీ మొబైల్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫొటోస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. మీకు నచ్చిన ఫొటోస్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఇమేజ్ అయితే సెలెక్ట్ చేస్తాను. మీకు నచ్చిన ఇమేజ్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇలా బేసిక్గా మీరు ఎన్ని ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేయాలనుకుంటారో అన్ని ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి యాడ్ అని ఉంది కదా, యాడ్ అని ఇచ్చేస్తే మనకి ఇలా మనకు స్క్రోల్ అప్ చేస్తే మనకు కరెక్ట్గా మనకి ఇక్కడ కింద మనకు ఐకాన్లో మనకు క్రాప్ అని ఉంది కదా. సో ఈ యొక్క క్రాప్ లింక్ వచ్చేసి కొద్దిగా మీ ఇమేజ్ని కొద్దిగా ఇలా క్రాప్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మనకి చాలా హైలైట్గా ఉంటుంది. హైలైట్గా ఇలా చేసుకున్నాక సేమ్ ఈ యొక్క మన ఇమేజ్ని కొద్దిగా అలా జూమ్ తగ్గించేసి కరెక్ట్గా మీకు ఇక్కడ ఫ్రేమ్లో మనకు 3 అంటే మనకు మొత్తం 3 సైజులు ఉన్నాయి కదా. సో ఈ యొక్క 3 సైజులలో మీ యొక్క ఫొటోస్ని ఇలా డ్రాగ్ చేసి కరెక్ట్ ఎఫెక్ట్ని మీరు అలా పెట్టుకొని సేమ్ ఈ యొక్క టిక్ మార్క్ మీద మనకి ఇక్కడ మనకు ట్యాప్ ఇచ్చేస్తే మనకి సైడ్ ఇచ్చేస్తే మనకి ఇమేజ్ అనేది ఇక్కడ సెటప్ అయిపోయింది. సో ఇంకొక ఫోటో మళ్ళీ మనకి యాడ్ కావాలి కదా, మొత్తం 3 ఇమేజ్ రావాలి. 3 ఇమేజ్ని మీరు ఎలా చేస్తారంటే సేమ్ మళ్ళీ కింద యాడ్ ఫోటో ఉంది కదా, యాడ్ ఫోటోలోకి వెళ్తే సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎన్ని ఇమేజ్ అయితే యాడ్ ఇవ్వాలనుకుంటారో ఇలా బేసిక్గా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అన్నీ కూడా మీరు ఇలా సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ యాడ్ అని ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ యొక్క ఇమేజ్ని కూడా మళ్ళీ ఇలా క్రాప్ చేసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో ఇచ్చేసి మీ ఫోటోని కరెక్ట్గా మళ్ళీ అక్కడ ఆ ఫ్రేమ్లో సెట్ చేయండి. ఓకే, సో ఇలా మొత్తం బేసిక్గా అంతా సెటప్ అంతా చేశాక మీరు ఎన్ని ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటారో అన్ని ఇమేజ్కి మీరు ఇలా పర్ఫెక్ట్గా ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా కొద్దిగా అలా డ్రాగ్ చేసేసి సేమ్ మళ్ళీ కొద్దిగా ఇది కూడా కొద్దిగా పైకి అనేసి కరెక్ట్ పర్ఫెక్ట్ అంతా వచ్చేసాక సో ఇక్కడ నాకు పర్ఫెక్ట్ అనుకుంటే మీరు సేమ్ ఈ యొక్క లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు పైన టిక్ మార్క్ ఉంది కదా, సో ఆ యొక్క టిక్ మార్క్ మీద వరకు మీరు టచ్ చేయొద్దు. అప్పుడే టచ్ చేస్తే మనకు ఫొటోస్ అనేది డిఫాల్ట్లోకి వెళ్తుంది. సో మళ్ళీ మనకు యాడ్ ఫోటో ఇమేజ్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ మీ యొక్క ఫొటోస్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఇలా బేసిక్గా మీరు ఎన్ని ఇమేజ్ అయితే సెలెక్ట్ చేస్తారో అన్ని ఇమేజ్ని ఇలా ఇచ్చేసి సేమ్ మళ్ళీ యాడ్ అని ఇచ్చేసి మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చేసి మీ లేయర్ను కొద్దిగా అలా
క్రాప్ చేసుకొని సేమ్ ఈ యొక్క ఫొటోస్ని మళ్ళీ కొద్దిగా అలా స్క్రోల్ చేసి కరెక్ట్గా మీరు డిఫాల్ట్లో ఇచ్చేసి మీరు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో ఇలా కరెక్ట్గా మీరు యాడ్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇలా ఇచ్చేసాక సేమ్ మళ్ళీ ఈ యొక్క లేయర్ను కూడా కొద్దిగా అలా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ కింద రైట్ ఇచ్చేసి సో ఇక్కడ బేసిక్గా మొత్తం అన్ని ఇంకా మనకు ఫొటోస్ అయితే సెటప్ అయిపోయాయి. ఇంకా మనకు ఎటువంటి కదలికలు ఏవి ఉండవు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ యొక్క టెక్స్ట్లోకి వెళ్తే మీకు నచ్చిన నేమ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక నేమ్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ మనకు ఏ అని ఫాంట్ ఉంది కదా, మీకు నచ్చిన ఫాంట్ ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ను మీరు సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ నేను యావరేజ్గా ఒక ఫాంట్ అని ఇచ్చేసి సేమ్ మళ్ళీ అలా స్క్రోల్ చేసేసి కరెక్ట్గా అలా రొటేట్ చేసి మీకు ఎక్కడ కావాలో అక్కడ మీరు ఈ యొక్క నేమ్ని ఇలా సెటప్ అనేది చేసుకోండి. ఓకే, ఇలా సెటప్ చేసుకొని మీకు ఎలా లెంత్లో కావాలో అలా లెంత్లో వచ్చేసి ఇక్కడ మనకు కలర్ అని ఉంది. ఓకే, సో ఈ యొక్క కలర్లోకి వెళ్తే మీకు నచ్చిన ఫాంట్ అంటే మీకు నచ్చిన కలర్ ఎనీ కలర్ మీరు ఒకటి సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను బేసిక్గా అక్కడ ఫస్ట్ నేను రెడ్ అని ఇచ్చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి అలాగే ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్స్ అండ్ ఇంకా స్ట్రోక్ ఉంది. ఓకే, స్ట్రోక్లోకి వెళ్తే మనకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకొని ఎనీ కలర్. సో ఇక్కడ వచ్చేసి నేను బ్లాక్ అని ఇచ్చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్లో చూడండి ఎంత అమేజింగ్ ఉందో. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ ఇలా ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ని అలా టచ్ చేసి ఇక్కడ మనకు చాలా అంటే చాలా హైలైట్గా కనిపిస్తుంది నేమ్. సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీ ట్యాప్ ఇచ్చేసి మనకు పైన మనకి ఒక స్విజర్ గుర్తు మాదిరి ఒక అంటే ఎరేజ్కి మనకు పక్కన టూ లైన్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ 2 లైన్స్ మీద టచ్ చేస్తే మనకి ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ వస్తుంది. డూప్లికేట్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ ఈ యొక్క డూప్లికేట్ లేయర్ను కూడా కొద్దిగా అలా డ్రాగ్ చేసి సేమ్ మళ్ళీ మీ టెక్స్ట్ని కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసేసి కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ కింద మళ్ళీ ఇలా మొత్తం మీరు ఎన్ని ఫొటోస్ ఇస్తారో అన్ని ఫొటోస్కి సెటప్ చేసుకొని సేమ్ ఈ యొక్క మళ్ళీ నేమ్ని మళ్ళీ డూప్లికేట్ తీసుకొని సేమ్ ఇలా మొత్తం మీ 3 ఇమేజ్కి మీరు ఇలా సెటప్ చేసుకొని సేమ్ మీరు ఎన్ని ఇమేజ్కి అయితే యాడ్ ఇస్తారో అన్ని ఇమేజ్కి మీరు ఇలా సెటప్ చేసుకొని ఇక ఈ యొక్క మళ్ళీ ఇలా బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసి మీకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్ ఇచ్చుకొని ఇంకా మీరు ఫాంట్ స్టైల్స్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేసేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సో ఇక్కడతో మనకు ఫొటోస్కి మనకి యాడ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ మనకి పైన బాణం సింబల్ ఉంది కదా, సో ఈ యొక్క ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు సేవ్ టు గ్యాలరీ అని ఉంది కదా, ఇక్కడ గ్యాలరీ మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ చూడండి మనకి పైన ఐకాన్లో సేవ్ టు గ్యాలరీ అని వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని అయిపోయాక సేమ్ మళ్ళీ హోమ్కి వచ్చేసి మీ యొక్క కైన్ మాస్టర్ అనేది ఇప్పుడు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఓపెన్ చేస్తూనే మనకి ఈ యొక్క అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే ఈ యొక్క అప్లికేషన్ ఉంటేనే అన్నమాట మనం వీడియో క్రియేట్ చేసుకుంటాం. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ఫోన్ లింక్ ఇచ్చాను. సో ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేస్తారో బేసిక్గా వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేను ఈ ఇమేజ్ ఇచ్చేసి సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా మొత్తం నేను 5 ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ 1, బ్యాక్గ్రౌండ్ 2, బ్యాక్గ్రౌండ్ 4 అని మొత్తం బేసిక్గా అన్ని ఇస్తూ వస్తాను. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్స్ని మీరు అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా మొత్తం అన్ని సెటప్ అన్ని చేసుకున్నాక నేను సపోజ్కి మీకు ఒకటైతే చూపించాను. సో 5 బ్యాక్గ్రౌండ్స్ ఇస్తా. 5 బ్యాక్గ్రౌండ్స్లో సేమ్ ప్రాసెస్ సేమ్ అదే విధంగా మీకు ఫొటోస్ని యాడ్ చేసుకొని మనకి ఇక్కడ ఈక్వల్ మీద ట్యాప్ ఇచ్చేస్తే సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా కొద్దిగా అలా డ్రాగ్ చేసేసి కరెక్ట్గా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ సెకండ్ వన్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇలా టచ్ చేసి సేమ్ ఇలా మొత్తం మీరు ఎన్ని ఇమేజ్కి అయితే ఇస్తారో అన్ని ఇమేజ్కి మీరు ఇలానే సెటప్ అనేది చేసుకోండి. ఎందుకంటే నేను లాస్ట్లో వచ్చేసి మీకు పిక్సార్ట్లో ఈ యొక్క ఓన్లీ ఈ యొక్క ఇమేజ్ మాత్రమే చూపించాను. సో మీకు కింద డిస్క్రిప్షన్లో నేను మొత్తం 5 మీకు బ్యాక్గ్రౌండ్ 1, బ్యాక్గ్రౌండ్ 2 అని మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ 5 ఇస్తాను. ఈ యొక్క 5 ఇమేజ్లలో మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని యాడ్ చేసుకొని ఇలా మీరు క్రియేట్ అనేది చేసుకొని ఇక్కడికి రండి. ఓకే, సో ఇలా క్రియేట్ చేసి సేమ్ మళ్ళీ థర్డ్ వన్ మీద ట్యాప్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఈక్వల్ మీద టచ్ చేసి ఇలా మొత్తం మీరు ఎన్ని ఇమేజ్ ఇస్తారో అన్ని ఇమేజ్కి ఇలా స్క్రోల్ అప్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ పర్ఫెక్ట్గా మనకి మళ్ళీ ట్రిమ్లోకి వచ్చేసి మీ యొక్క ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఇలా డ్రాగ్ చేసి మొత్తం అంతా మనకు ఇంకా బేసిక్గా ఆడికి మన ఫొటోస్ని సెటప్ అయితే అయిపోయింది. ఓకే, సో ఇలా సెటప్ అంతా అయిపోయాక మన ఇమేజ్ని ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్ మనకు క్లిక్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఉంది. క్లిక్ గ్రాఫిక్స్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని యానిమేషన్స్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. మీ దగ్గర లేకపోతే మనకు కింద గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది. గెట్ మోర్ మీద ట్యాప్ ఇచ్చేసి మీ మొబైల్లో ఇంటర్నెట్ డేటా ఆన్ చేస్తే మనకి ఇవన్నీ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు ఏ ఎఫెక్ట్స్ని డౌన్లోడ్ చేస్తారు, లైట్ లేడర్ అండ్ ఇక్కడ వచ్చేసి మెమోరీ ల్యాండ్ అండ్ ఈ 2 ఎఫెక్ట్స్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఇంకోటి హార్ట్స్ మెమోరీ అని మొత్తం మూడు ఎఫెక్ట్లు అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ నేను లైట్ లీడర్ మీద టచ్ చేసి సో ఈ యొక్క ఎఫెక్ట్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. లేదు నేను కింద ఇంకొకటి నేను సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకున్నా. ఇచ్చేసి
టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ సెకండ్ వన్ మీద టచ్ చేసి క్లిక్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు మొత్తం ఎన్నైతే సెలెక్ట్ చేస్తారో అన్ని ఇమేజ్కి మీరు ఇలా క్లిక్ గ్రాఫిక్స్ ఒకటి మనకు అలాగే ఇంకొకటి మెమోరీ లైన్ ఒకటి, సో ఇలా బేసిక్గా మీరు ఎన్నైతే సెటప్ చేసుకుంటారో అన్నీ ఇలా మొత్తం మీ ఇమేజ్కి ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ మనకు గ్రాఫిక్స్ అయితే ఇస్తూ వెళ్ళండి. ఓకే, సో ఇలా ఇచ్చేసాక సో ఇక బేసిక్గా మళ్ళీ ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఈ యొక్క గ్రాఫిక్స్ని మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా సెట్ చేసి సేమ్ మళ్ళీ లాస్ట్ వన్ వచ్చేసి సో ఇలా మొత్తం మీరు ఎన్ని ఇస్తారో అన్ని ఇమేజ్ని ఇలా సెటప్ చేసుకొని ఈ యొక్క టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ముందు స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ వైట్ బాక్స్ ఉంది కదా, సో ఈ యొక్క వైట్ బాక్స్లోకి వెళ్తే మళ్ళీ ఇవన్నీ ఎఫెక్ట్సే. సో ఇక్కడ మీకు నచ్చిన ఎఫెక్ట్ని మనకు స్పీడ్ రన్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది, సో ఈ యొక్క ఎఫెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ సెకండ్ వైట్ బాక్స్ మీద టచ్ చేసి సేమ్ మళ్ళీ సెకండ్ వన్ ఇచ్చేసి మళ్ళీ సెకండ్ వన్. ఓకే, సో ఇలా మీకు ఎన్ని ఇస్తారో సో అన్ని ప్రతి ఒక్కటి మీరు ఇలానే ఇచ్చుకోండి. ఓకే, సో ఇలా ఇచ్చేసాక మొత్తం ఇంకా బేసిక్గా మనకు ఫోర్ ఇమేజ్ అంటే 4కి నేను ఇచ్చేస్తున్నా. ఇచ్చేసాక సేమ్ మళ్ళీ ఈ యొక్క లేయర్ మీద టచ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు వెరిఫై చేసుకోండి. సో చూడండి, వావ్ అమేజింగ్ కదా. సో ఇలా మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్ని ఇలా ఫొటోస్ పెట్టుకొని ఈ యొక్క ఎఫెక్ట్తో ఒక అందమైన వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేయాలి, మన ఇమేజ్ని ఎలా సెటప్ చేయాలి, ఆ యొక్క ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేయాల్సింది మీకు తెలిసిపోయింది. సో ఇంకేంటి నెక్స్ట్ కావాల్సింది మనకు నచ్చిన ఆడియో సాంగ్. ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి ఆడియో అని ఆప్షన్ ఉంది, మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయండి. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి, సో అందుకు నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయను. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. సో ఇంకా బేసిక్గా వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి లోలో అనేది హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్ ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నో.